2006లో ఒక ఇంటర్వ్యూలో నగ్మ తన కుటుంబ చరిత్ర, రాజకీయ ప్రవేశానికి గల సంబంధం గురించి ఈ విధంగా తెలిపింది. తన తల్లి ముస్లిం, తండ్రి హిందువు. మేము అన్ని మతాలను గౌరవిస్తూ పెరిగాం. సామాజిక హక్కులు మమ్మల్ని బాధించాయి. అందువల్ల ఏమైనా చేద్దామనుకున్నాను. కనుక రాజకీయాలలోనికి చేరాను. అనేక చలనచిత్రాల్లో నటించడానికి జరిగిన ఒప్పందాల కారణంగా 2003లో భారతదేశ లోక్సభకు పోటీ చేయడానికి తిరస్కరించింది. పార్లమెంట్ సభ్యురాలిగా ఉండాలని నేను కోరుకుంటే నా నియోజకవర్గానికి 100% కృషి చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో నాకు అది సాధ్యం కాలేదు అని పేర్కొంది. 2009లో జనరల్ లోక్సభ ఎన్నికలకు నగ్మ తన సీటు కోసం తీవ్రమైన వివాదాలను ఎదుర్కొంది. ఇది ముంబై నుంచి స్టార్ న్యూస్లో కూడా హైలైట్ చేయబడింది.